మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అలా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్ 2026 జనవరి సెషన్ ఫైనల్గా వచ్చేసింది. అయితే వాళ్ళు ఫస్ట్ ఫైనల్కి పెట్టారు, తర్వాత ఆప్షన్ ఐడితో పెట్టారు. మై డియర్ స్టూడెంట్స్, అయితే 17 క్వశ్చన్స్ విషయంలో కాంట్రవర్సీ అని అన్నారు కదా, స్టూడెంట్స్ ఫెడరేషన్ వాళ్ళు కంప్లైంట్ చేశారు అని అదొక ఇష్యూ అయింది, అందుకే రిజల్ట్ పోస్ట్పోన్ చేశారన్నారు కదా. టోటల్ 17 కాదు, టోటల్ ఎన్ని అంటే 9+4 13 క్వశ్చన్స్ వరకు 9 క్వశ్చన్స్ ఏమో డ్రాప్ చేశారు. 2 ఫిజిక్స్ 2 మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్, 7 ఫిజిక్స్ క్వశ్చన్స్, కెమిస్ట్రీ 0 క్వశ్చన్స్. సో టోటల్ 9 క్వశ్చన్స్ ఏమో డ్రాప్ చేశారు. డ్రాప్ చేస్తే మార్క్స్ యాడ్ చేస్తారు. 9 క్వశ్చన్స్ అంటే డిఫరెంట్ సెషన్స్ ఉన్నాయి, అవి చెప్తాను. అంటే 36 మార్క్స్ యాడ్ చేసినట్లే, నో డౌట్. అది రూల్ కూడా చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత 4 క్వశ్చన్స్ కీ కరెక్షన్స్ ఉందన్నమాట. మ్యాథ్స్ ఒక క్వశ్చన్ ఉంది, ఫిజిక్స్ ఒక క్వశ్చన్ ఉంది, కెమిస్ట్రీ 2 క్వశ్చన్లు కరెక్షన్ ఉంది. సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను షిఫ్ట్ వైజ్గా. మీరు ఏ షిఫ్ట్ ఉంటే ఆ షిఫ్ట్లో వితిన్ 10-12 మినిట్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక డౌట్ స్టూడెంట్స్కి, సార్ మేము ఆప్షన్ ఐడి చూసుకున్నాం కదా సార్, ఇప్పుడు సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అంటే మేము ఎలా తెలుసుకోవాలని మీకు కొద్దిమంది డౌట్ ఉంటుంది కదా. ఆప్షన్ ఐడితో కూడా వాళ్ళు మళ్ళీ పెట్టారు. అంటే మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అందులో ఆప్షన్ ఐడి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆప్షన్ ఐడితో కూడా పెట్టారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ వరకు చూడండి. సో మీరు ఎలా చూసుకోవాలి అని అంటే జస్ట్ జేఈ మెయిన్స్ 2026 లేదా ఎన్టీఏ జేఈ మెయిన్స్ కొట్టండి, లేదా జేఈ మెయిన్ .nta.nic.in కొట్టండి. కొట్టి దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫైనల్ ఆన్సర్ కీస్ ఆఫ్ జేఈ మెయిన్స్ పేపర్ 1 ఫర్ క్యాండిడేట్ హూ అపియర్ ఎట్ సెంటర్స్ విత్ ఇన్ ఇండియా అవుట్ సైడ్ అలాంగ్ విత్ ఆప్షన్ ఐడీస్ ఒకటి ఇచ్చారు. ఫైనల్ ఆన్సర్ కీస్ ఆఫ్ జేఈ మెయిన్స్ పేపర్ 1 బీఈ బీటెక్ అని ఒకటి ఇచ్చారు. ఇది ఫస్ట్ ఇచ్చారు, ఇది తర్వాత ఇచ్చారనమాట. సో నేను ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది దాదాపు ఉదయం నుంచి ఇదే డిస్కషన్ అవుతుంది అనుకుంటే, దీన్ని ఓవరాల్గా సింపుల్గా నేను చెప్తాను. మ్యాథ్స్ ఎన్ని క్వశ్చన్స్ డ్రాప్ చేశారు అంటే అన్ని షిఫ్ట్లు కలిపి 2 క్వశ్చన్స్ డ్రాప్ చేశారు. ఆ 2 క్వశ్చన్స్ ఏవి అంటే 22nd రోజు షిఫ్ట్ 2 అంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎన్ని 4 మార్క్స్ యాడ్ అవుతాయి. చూడండి, వాళ్ళకి 4 మార్క్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ డ్రాప్ చేశారు 28th రోజు షిఫ్ట్ 1 అంటే మార్నింగ్ షిఫ్ట్, ఒక క్వశ్చన్ డ్రాప్ చేశారు, అది 4 మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట. మీరు సింపుల్గా మార్క్స్ కదా మీకు కావాల్సింది, ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అంటే 4 మార్క్స్ యాడ్ అవుతాయి. డ్రాప్ చేస్తే 10 లక్షల మంది ఆ రోజు ఎగ్జామ్ రాసిన, 1,00,000 మంది ఎగ్జామ్ రాసిన, 2 లక్షల మంది ఎగ్జామ్ రాసిన ఫుల్ మార్క్స్ యాడ్ చేస్తారు. మనకి ఇది రూల్ ఇచ్చారు, నేను రూల్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎన్టీఏ దాని బ్రోచర్లో. నేను మన వీడియో కూడా బోనస్ మార్క్స్ యాడ్ చేశాననే దగ్గర చెప్పాను, వాళ్ళది చూపిస్తూ. నెక్స్ట్ కీ కరెక్షన్స్. సో మ్యాథ్స్ 2 క్వశ్చన్ డ్రాప్ అయిపోయినాయి కదా, కీ కరెక్షన్స్. 24th రోజు షిఫ్ట్ 2 అంటే ఈవినింగ్ షిఫ్ట్, ఒక క్వశ్చన్కి 1, 2, 3, 4 ఏది పెట్టినా ఆన్సర్ అవుతుంది. అటెంప్ట్ చేసి ఉండాలి. మీరు అటెంప్ట్ చేయలేదు అనుకోండి 0 మార్క్స్. ఇందులో రాంగ్ అంటూ ఏం లేదు. ఇది మ్యాథ్స్కి సంబంధించిన 2 క్వశ్చన్లు ప్లస్ 1 కీ కరెక్షన్. ఇంకొకటి నెక్స్ట్ ఫిజిక్స్ ఎన్ని క్వశ్చన్స్ డ్రాప్ చేశారు అంటే టోటల్ 7 క్వశ్చన్స్ డ్రాప్ చేశారు. అవి ఏవేవో చూడండి. 22nd రోజు షిఫ్ట్ 1 అంటే మార్నింగ్ షిఫ్ట్, ఒక క్వశ్చన్ డ్రాప్ చేశారు, ప్లస్ 4 మార్క్స్ యాడ్ అవుతాయి వాళ్ళందరికీ. నెక్స్ట్ 22 రోజు షిఫ్ట్ 2 2 క్వశ్చన్లు డ్రాప్ చేశారు. 2 క్వశ్చన్ డ్రాప్ చేశారంటే ఆ షిఫ్ట్ వాళ్ళందరికీ 8 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. నెక్స్ట్ 23 రోజు మార్నింగ్ షిఫ్ట్ 1లో ఒక క్వశ్చన్ డ్రాప్ చేశారు, 4 మార్క్స్ యాడ్ అవుతాయి. 23 షిఫ్ట్ 2 2 క్వశ్చన్లు డ్రాప్ చేశారు, 8 మార్క్స్ యాడ్ అవుతాయి అందరికీ. నెక్స్ట్ 24 షిఫ్ట్ 2 ఒక క్వశ్చన్ డ్రాప్ చేశారు, 4 మార్క్స్ యాడ్ అవుతాయి. సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ డ్రాప్ చేశారు. ఇది చాలా పెద్ద మిస్టేక్ ఏంటి వాళ్ళది, నో డౌట్. ఇప్పటికీ కొద్దిమంది స్టూడెంట్స్, సార్ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, 50-60 మార్క్స్ తక్కువ వస్తున్నాయి, నాకు చాలా డౌట్ ఉంది అని అంటే ఫైనల్కి ఇచ్చిన తర్వాత వెంటనే రిజల్ట్ ఇస్తారు. నాకు తెలిసి వీడియో అయిపోయే లోపలనో రావచ్చు, ఈవినింగ్ రావచ్చు, సాయంత్రం లోపల రాత్రి వరకు రావచ్చు రిజల్ట్ ఇచ్చిందంటే ఫైనల్ అవుతుంది. బట్ మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. మీకేమన్నా బ్లండర్గా మిస్టేక్ అనిపిస్తే మీరు ఖచ్చితంగా వాళ్ళకి మెయిల్ చేయడము, కాంటాక్ట్ అవ్వడం చేయండి. కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు కదా, వాళ్ళకి మెయిల్ చేయండి. మేము అఫీషియల్గా వెళ్తాం, లీగల్గా వెళ్తాను, నేను నాకు మార్క్స్ లాస్ అయినాం అని చెప్పండి. 100% ఎన్టీ అయితే కరెక్ట్ కాదు. నాకు తెలిసి ఏ సిస్టమ్ 100% కరెక్ట్ ఉండదు. సో మీకు ఏమన్నా అన్యాయం జరిగింది అని అనిపిస్తే మెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా అంతా టెక్నికల్గా ప్రూఫ్లు పెట్టుకోండి. మేము లీగల్గా వెళ్తాం అనేటట్లు ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ ర్యాంక్ ఇవ్వట్లేదు, కట్ ఆఫ్ ఇవ్వట్లేదు, కాబట్టి మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే జరుగుతుంది. కరెక్షన్ అలా చూడండి, పాసిబిలిటీస్ ఉంటే ట్రై అయితే చేయండి అన్నది నా సజెషన్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. దీనికి అఫీషియల్గా ఎక్కడ సొల్యూషన్ అయితే మనకు లేదు. నెక్స్ట్ కీ కరెక్షన్ ఫిజిక్స్లోనే 23 షిఫ్ట్ 2 అంటే ఈవినింగ్ షిఫ్ట్, ఒక క్వశ్చన్కి 1 పెట్టినా 3 పెట్టినా 4 పెట్టినా కరెక్ట్ అవుతుంది అనమాట. టోటల్గా ఫిజిక్స్ ఎన్ని క్వశ్చన్ డ్రాప్ 7 క్వశ్చన్ డ్రాప్. ఎన్ని క్వశ్చన్ కీ కరెక్షన్, ఒక క్వశ్చన్ కీ కరెక్షన్. ఇది
నెక్స్ట్ కెమిస్ట్రీ విషయానికి వద్దాం. కెమిస్ట్రీ నో డ్రాప్, ఏ క్వశ్చన్ డ్రాప్ చేయలేదు. కీ కరెక్షన్ మాత్రం 23 షిఫ్ట్ 1 మార్నింగ్ షిఫ్ట్, ఒక క్వశ్చన్కి 3,6 ఏది పెట్టినా ఆన్సర్ అవుతుంది. ఇంకొకటి 24th షిఫ్ట్ 1 అంటే మార్నింగ్ షిఫ్ట్ ఏది 1,4 ఏది పెట్టినా కరెక్ట్ అవుతుంది. సో టోటల్గా డ్రాప్ ఎన్ని, మ్యాథ్స్ ఏమో 2, ఫిజిక్స్ ఏమో 7, టోటల్ డ్రాప్ ఎన్ని 9. కీ కరెక్షన్స్ అన్ని మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ ఎన్ని 2, టోటల్ ఎన్ని 4. సో టోటల్ 13 క్వశ్చన్స్ విషయంలో కాంట్రవర్సీ జరిగిందని అర్థం ఈ ఇయర్లో. ఓకేనా. సో ఇది నేను మీకు అఫీషియల్గా మీకు ఇక్కడ ఒక్కసారి చూపిస్తా. ఇది మనకు ఇక్కడ డొమెస్టిక్ ఇంటర్ క్వశ్చన్ ఐడి, ఇది కరెక్ట్ ఆన్సర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనమాట. ఇది డేట్ ఇచ్చారు చూడండి, డేట్ 21 జనవరి షిఫ్ట్ 1 అనమాట. షిఫ్ట్ 1లో ఏ చేంజెస్ లేవు, ఏ కరెక్షన్స్ లేవు, కరెక్టే ఉంది. నెక్స్ట్ 21 షిఫ్ట్ 2 అంటే ఈవినింగ్ షిఫ్ట్ రోజు ఇందులో ఏం లేదు. నెక్స్ట్ 22 షిఫ్ట్ 1 మార్నింగ్ షిఫ్ట్, 22 మార్నింగ్ షిఫ్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చూడండి, ఫిజిక్స్ డ్రాప్ చేశారు. ఇలా చూడండి అనమాట. అందరం ఎవరిచ్చిన డేటా ఇలానే ఇస్తాం. ఓకే, ఇది డ్రాప్, ఫిజిక్స్ డ్రాప్ చేశారు ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇది 22 షిఫ్ట్ 2 అంటే ఈవినింగ్ షిఫ్ట్ ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ డ్రాప్ చేశారు, ఇంకొక క్వశ్చన్ కూడా డ్రాప్ చేశారు ఫిజిక్స్లో. మ్యాథ్స్లో ఒక క్వశ్చన్ డ్రాప్ చేశారు చూడండి. ఇలా అనమాట, ఇలా తెలుసుకోండి. 23 షిఫ్ట్ 1 ఫిజిక్స్ ఒక క్వశ్చన్ డ్రాప్ చేశారు, కెమిస్ట్రీ 3,6 ఇచ్చారు చూడండి, 3,6. ఇవే డేటా నేను రాసింది. 23 షిఫ్ట్ 2 ఫిజిక్స్ ఒక క్వశ్చన్ డ్రాప్ చేశారు, ఫిజిక్స్ 1,3,4 అని ఏదో ఆన్సర్ పెట్టినా కరెక్ట్ అయ్యేలా ఇచ్చారు. సో ఇది ఫిజిక్స్ది. నెక్స్ట్ 24 షిఫ్ట్ 1 చూడండి, కెమిస్ట్రీ 1,4 అని ఒక క్వశ్చన్ కీ కరెక్షన్ జరిగింది. ఇది 24 షిఫ్ట్ 2 చూడండి, 24 షిఫ్ట్ 2 మ్యాథ్స్ 1,2,3,4 అని ఇచ్చారు చూడండి ఆప్షన్. ఇలా ఫిజిక్స్ ఏమో ఒక క్వశ్చన్ డ్రాప్ చేశారు. ఇలా చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, సో ఇది ఏ షిఫ్ట్ అంటే 28th షిఫ్ట్ 1 మ్యాథ్స్ ఒక డ్రాప్ చేశారు చూడండి. నేను ఇచ్చిన డేటానే, ఈ క్వశ్చన్ ఐడి చూసుకోండి, ఇక్కడ 444792698 అని ఆ క్వశ్చన్ ఐడికి ప్లస్ పాయింట్ అనమాట వాళ్ళు, అంటే ఆ సెషన్ మొత్తానికి ప్లస్ పాయింట్లు అండి. నెక్స్ట్ 28th షిఫ్ట్ 2 రోజు ఏం లేదు, ఇది 28th షిఫ్ట్ 2 రోజు ఇలా అనమాట. మీరు చూసుకునే విధానం నేను ఇచ్చింది వీటన్నిటిని స్టడీ చేసే ఇచ్చాను, ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది దాని ప్రకారం చూసుకోండి. ఈ క్వశ్చన్ ఐడి ఆ ఆన్సర్ ఒకసారి చూసుకోండి. మీకు డౌట్, సార్ 412 ఏం సార్ ఆన్సర్, ఆప్షన్ ఐడి కదా సార్ మాకు కావాల్సింది అంటే, దానికి ఇక్కడ ఇచ్చారు వెరీ క్లియర్గా. ఏమని ఇచ్చారంటే ఫైనల్ ఆన్సర్ కీ ఆఫ్ JEE Mains 2026 పేపర్ 1 ఫర్ క్యాండిడేట్ హూ అపియర్డ్ ఎట్ సెంటర్స్ విత్ ఇన్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇండియా అలాంగ్ విత్ ఆప్షన్ ఐడీస్ అని ఇచ్చారనమాట. దీన్ని క్లిక్ చేయండి, మీకు ఆప్షన్ ఐడీస్ వస్తుంది. ఓకే, ఇది చూడండి, మ్యాథ్స్ క్వశ్చన్ ఐడి, ఆప్షన్ ఐడి, ఫిజిక్స్ క్వశ్చన్ ఐడి, ఆప్షన్ ఐడి, కెమిస్ట్రీ క్వశ్చన్ ఐడి, ఆప్షన్ ఐడి. ఇది ఈజీ అనుకుంటా నాకు తెలిసి. రెస్పాన్స్ షీట్, సార్ నేను రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోలేదని ఎవరైనా అంటే వాళ్ళకి పాసిబుల్ కాదు, వాళ్ళు ఓన్లీ రిజల్ట్ చూసుకోవాలి. అందుకే ఖచ్చితంగా రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ కీ తోటి చెక్ చేసుకుంటే మీకు ఫైన్ ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుస్తుంది. తర్వాత ఏప్రిల్ సెషన్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇది చూడండి, 21st షిఫ్ట్ 1 ఇలా, దీనికి 20 పేజెస్ ఇచ్చిండ్రు చూడండి. ఇంతకుముందు ఇదేమో 10 పేజెస్దే ఉండే, 20 పేజెస్ ఇచ్చిండ్రు. క్వశ్చన్ ఐడి చూసుకోండి, ఆన్సర్ ఐడి చూసుకోండి. క్వశ్చన్ ఐడి, ఆన్సర్ ఐడిగా చూడండి ఆన్సర్స్ ఇలా. ఈ 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఇంటీజర్ టైప్ ఇలా. ఓకే, 21st ఈవినింగ్ ఎగ్జామ్ షిఫ్ట్ 2 డ్రాప్ చేసింది కూడా ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి, డ్రాప్ చేసింది కూడా ఉంటుంది చూడండి. ఓకే, ఇది నెక్స్ట్ 22 షిఫ్ట్ 1 చూడండి, ఫిజిక్స్ డ్రాప్ అనమాట. ఇలా ఇచ్చారు, ఫిజిక్స్ డ్రాప్ ఇలా. ఓకే, ఇది ఈజీ అనుకుంటా నాకు తెలిసి మీకు. ఇదేంటి 22 సెకండ్ షిఫ్ట్ చూడండి, ఫిజిక్స్ డ్రాప్ చేశారు, ఇంకో క్వశ్చన్ ఫిజిక్స్ డ్రాప్ చేశారు ఇలా అనమాట. ఓకే, సో ఇలా చూసుకోండి, ప్రతి షిఫ్ట్ది ఆప్షన్ ఐడిగో ఇక్కడ ఒక డ్రాప్ చేశారు. ఇక్కడ 3R6 ఇచ్చారు చూడండి, ఇంటీజర్ టైప్ 3R6 కెమిస్ట్రీ 3R6 అని ఇచ్చాను కదా. ఇలా ఒకసారి చూసుకోండి మై డియర్, డ్రాప్ ఇచ్చారు. ఇలా ఒకసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్, ఇవి కన్ఫ్యూజ్ కాకండి. ఇది ఇక్కడ 1 2 3 4 కదా, అందుకే 4 ఆప్షన్ ఐడీస్ ఇచ్చారనమాట, 4 ఆప్షన్ ఐడీస్ ఇచ్చారు. ఓకే, సో ఇది ఇలా చూసుకోండి, మీకు డౌట్స్ క్లారిఫై అయితే. క్వశ్చన్ ఆప్షన్ ఐడీస్ చూడండి ఎలా ఇచ్చారు. ఓకే, సో ఇదేది 28th షిఫ్ట్ 1 ఓకే, ఇక్కడ ఏం మిస్టేక్స్ లేదు. ఇక్కడ ఒక 28th షిఫ్ట్ 1 ఒక డ్రాప్ చేశారు మ్యాథ్స్. ఓకే, 28th షిఫ్ట్ 2 ఏ మిస్టేక్స్ లేవు, 28th షిఫ్ట్ 2 మిస్టేక్స్ లేవు. ఇంకొకటి మళ్ళీ ఇచ్చారు, ఇది యాక్చువల్గా 20 పేజెస్ ఇచ్చారు, కన్ఫ్యూజ్ కాకండి.
21st షిఫ్ట్ 1 మళ్ళీ ఇచ్చారనమాట. ఏంటి ఎంత సింపుల్గా ఇవ్వచ్చు కదా, పేరెంట్స్ అంతా కన్ఫ్యూజ్ కదా, మళ్ళీ ఇదేంటని చెప్పేసి మళ్ళీ దీన్ని చెక్ చేసే ప్రయత్నం చేస్తారు. 21st జనవరి షిఫ్ట్ 1 మళ్ళీ 10 పేజెస్ ఇచ్చిండ్రు. యాక్చువల్గా 10 ఇవ్వాలి. ఓకే, సో ఇలా ఒకసారి చూసుకోండి, సేమే, ఇది కన్ఫ్యూజ్ కాకండి, ఒకసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. వీటి ద్వారా మీకు మార్క్స్ తెలుస్తుంది. కొద్ది గంటల్లోనే మనకు రిజల్ట్ వచ్చి పర్సంటేజ్ మాత్రమే తెలుస్తుంది. పర్సంటేజే, కట్ ఆఫ్ తెలియదు, ర్యాంక్ తెలియదు. ఇది ఏప్రిల్ తర్వాత ఇస్తారు, బెస్ట్ ఆఫ్ 2 తీసుకొని ఇస్తారు. మై డియర్ స్టూడెంట్స్, ఎవరికన్నా ఈ ఫైనల్కి ఇలా 250, 280, 260, 200 అబవ్ వస్తే 100% సీట్ వస్తుంది. 160 అబవ్ వచ్చిన సీట్ వస్తుంది, నో డౌట్. కాకపోతే కంప్యూటర్ సైన్స్ టాప్ కాలేజ్ అవన్నీ నేను ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరికైతే 40 మార్కులు, 50 మార్కులు, 60, 70 మార్క్స్ ఇలా వచ్చినా డిసప్పాయింట్ అయితే అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్. ఈ ఎగ్జామ్ని జీవితం సక్సెస్కి ఈక్వల్ చేయకండి. ఎగ్జామ్లు చాలా ఉంటాయి మీ లైఫ్లో. ఓకే, ఈ ఎగ్జామ్లో రాకపోతే నా లైఫ్లో ఫెయిల్ అయినా, నేను డల్ స్టూడెంట్ అని స్టాంప్ వేసుకోకండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, వీటిని ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏప్రిల్ సెషన్ ఉంది, వెబ్సైట్ ఉంది, జేఈ మెయిన్స్, బిట్సాట్ ఉంది, ఇవన్నీ ఎంట్రన్సెస్ రాస్తూ ఉంటారు మీరు. అయితే దేని మీద ఫోకస్ చేయాలి, స్మార్ట్ వేలో ఎలా ప్రిపేర్ కావాలి? ఇప్పుడు నేను ఏప్రిల్ సెషన్ వెబ్సైట్ ఒక్కటే ఫోకస్ చేయాలన్నా, లేకపోతే యూజీఈ అండ్ కామెట్కి ఇవన్నీ ఫోకస్ చేయాలన్నా అని కొద్దిమంది డౌట్ పడుతున్నారు. సో దాని గురించి నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను, మీకు పర్ఫెక్ట్ గైడెన్స్ ఇస్తాను. సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ అండ్ లాస్ట్ ఇయర్ కూడా జనవరి సెషన్లో 30 మార్కులు వచ్చిన స్టూడెంట్కి ఏప్రిల్ సెషన్కి వచ్చేసరికి 140 మార్క్స్ తెచ్చుకున్నారు. రిజర్వేషన్ కేటగిరీలో సీట్ వచ్చింది. జనవరి సెషన్లో 65 మార్కులు వచ్చిన స్టూడెంట్కి ఏప్రిల్ సెషన్కి వచ్చేసరికి 159 మార్క్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో మీరు దీంతో ఎండ్ కాకండి, బెస్ట్ ఆఫ్ 2 ఉంటుంది. ఏప్రిల్ సెషన్ టార్గెట్ పెట్టుకోండి, తెలివిగా ప్రిపేర్ అయితే ఓన్లీ పీవైక్యూ క్వశ్చన్స్ ద్వారా 150 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఆ ఏరియాస్ ద్వారా, ఈ ఏరియాస్ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఇది డౌన్లోడ్ చేసుకోండి, కరెక్ట్ ఆన్సర్స్ అన్ని పెట్టుకోండి. మీరు ఏప్రిల్ సెషన్ కంటే ముందు 10 పేపర్ల క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. 10 × 75 అంటే 750 క్వశ్చన్లు, 250 ఫిజిక్స్, 250 మ్యాథ్స్, 250 కెమిస్ట్రీ. వీటన్నిటిని మీరు 10 సార్లు రివైజ్ చేయాలన్నమాట. బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ పాసిబుల్ అవుతుంది కదా, ఎందుకంటే ఆల్రెడీ సగం క్వశ్చన్ మీరు చేసి ఉంటారు. సో ఇటువంటి ఇంపార్టెంట్ టిప్స్ ఇస్తాను. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఎటువంటి మనీ తీసుకోదు. మీ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినంత వరకు జోసా కౌన్సిలింగ్, వెబ్సైట్ కౌన్సిలింగ్, బిట్స్, ఎనీ యూనివర్సిటీ కౌన్సిలింగ్ది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు బీటెక్ కాలేజ్లో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. అండ్ ఇంపార్టెంట్ టిప్స్ కూడా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది ఛానల్కి, అదొక్కటే మన ఛానల్ కోరుకునేది మీ నుండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ వెళ్తాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మంచి మార్క్స్ వస్తున్న వాళ్ళకి కంగ్రాచులేషన్, తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ కాకండి. ఇంకా మీకు ఇంతకన్నా మంచి రిజల్ట్ ఉందేమో ముందల. నేచర్ మీకు కావాల్సింది ఏదో మంచి పెద్దది ఇవ్వాలని అనుకుంటుందేమో. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.